అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే రేషన్ గురించి ప్రజలు పడుతున్న కష్టాలు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేషన్ కష్టాలు అలానే. 2వ రోడ్లో స్టోర్ దగ్గర రేషన్ వేయించుకోవడానికి ప్రజలు బారులు తీరారు. అంతేకాకుండా రేషన్ షాప్ దగ్గర క్యూ కట్టారు. అది మనుషుల ద్వారా కాకోకుండా వాళ్ళు తీసుకొచ్చింటారే సంచులు అవి క్యూ పెట్టినారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతి రేషన్ షాప్ దగ్గర రేషన్ వేస్తున్నాము అంటారు, మళ్ళీ వేయడం లేదు. కొంచెం వేసిన తర్వాత అయిపోయింది అంటున్నారు, ఒకరోజు అయిపోతేనే అయిపోయింది అంటున్నారు. ముసలి వాళ్ళు, నడవలేని స్థితిలో వృద్ధులు ఎంతోమంది అలమటిస్తున్నారు ఈ రేషన్ షాప్ దగ్గర వేచి ఉండలేక. వాళ్ళ నోటి నుంచి ఒకటే మాట వస్తుంది, ఇంతకు ముందు బండి వస్తా ఉండా బాగుండాను, కానీ ఇప్పుడైతే ఇది పరిస్థితి. అక్కడ రేషన్ షాప్ చూస్తే మూసివేయబడింది, ఇక్కడ చూస్తే వారు తీసుకొచ్చిన సంచులను వరుసలో పెట్టినారు. ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు వేయించుకొచ్చుకుందామా అని. కాబట్టి నా వరకు అయితే నేను ఒక సగటు పౌరురాలిగా, ఎందుకంటే మేము పనులకు పోయే వాళ్ళం కాబట్టి ఎంతోమంది ముసలి వాళ్ళని చూస్తున్నాము. వాళ్ళని నడవలేక రేషన్ షాప్ దగ్గర ఇలా కాపలా కాయలేక ఎంతో బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఈ బాధను గుర్తించి ఇంతకుముందులాగే ఇళ్ళ వద్దకి బండ్లు పంపించాలని నా తరఫుగా మనవి చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.